అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడైన తిరుమల శ్రీవారికి మట్టి పాత్రల్లోనే నైవేద్యం సమర్పిస్తారు. ఎందుకు? ఈ సంప్రదాయం వెనుక దాగిన సత్యం ఏంటి? ఈ రోజుకు తిరుమలలో కొనసాగుతున్న ఈ సంప్రదాయం మనకు ఏ మహాసత్యాన్ని బోధిస్తోంది? ఈ అంశాలతో సత్యాసత్యాలను శోధించే అనగనగాలోని నేటి కథనమే మట్టి పాత్రలో నైవేద్యం, భక్తి ముందు కరిగిన రాజగర్వం. అనగనగా అది కలియుగంలోని ప్రారంభకాలం. కలియుగ వైకుంఠం శ్రీవెంకటాచలం తిరుమలపై ఆ శ్రీనివాసుడు భక్తుల పాలిట కల్పవృక్షంగా కొలువై ఉన్న సమయం. ఆ రోజుల్లో తిరుమల సమీపంలోని ఒక చిన్న గ్రామంలో కురువరెత్తినంబి అని, కుమ్మరి భీమన్న అని పిలువబడే ఒక సాధారణ కుమ్మరి జీవించేవాడు. కాని నిరాడంబరుడు, వృత్తిగా కుమ్మరి, కాని మనసంతా మాత్రం శ్రీనివాసుడే. భీమన్న, రేపు తిరుమలకు వెళ్దాం, వస్తావా? స్వామివారి దర్శనం చేసుకుందాం అని గ్రామస్తులు అప్పుడప్పుడు పిలుస్తూ ఉండేవారు. అయ్యా, స్వామి దర్శనం చేసుకునేందుకు వస్తే ఈ పని ఆగిపోవునే, పర్వాలేదులే, మీరు వెళ్ళి దర్శించుకురండి అని వినయంగా సూచించేవాడు భీమన్న. అలా తిరుమలకు వెళ్లాలని ఎవరు ఎన్ని చెప్పినా భీమన్న పెద్దగా స్పందించేవాడు కాదు. వృత్తికి ఆటంకం కలుగుతుంది అని, అలాగే నా పని కూడా స్వామి సేవే అని అంతర్మతనం. ప్రతిరోజు తెల్లవారక ముందే లేచేవాడు. ఓ శ్రీనివాస, ఈరోజు నా చేతులతో చేసే పని నీకు నచ్చేలా ఉండాలి స్వామి అంటూ స్నానాదులు చేసి మట్టిని శుద్ధిగా మలచి చక్రం తిప్పి పాత్రలు తయారు చేసేవాడు. ఆ రోజు చేసిన పనిలో ఉత్తమమైన మట్టి పాత్రను ప్రత్యేకంగా పక్కన పెట్టేవాడు. ఇంట్లో వండిన అన్నం, కూర ఆ పాత్రల్లో పెట్టి తూర్పు దిక్కున తిరుమల వైపు తలవంచి నైవేద్యం భక్తితో సమర్పించేవాడు. ప్రభూ, బంగారం లేదు, వెండి లేదు, నా చేతుల శ్రమ మాత్రమే ఉంది. ఇదే నా సేవ, ఇంతకన్నా నేను ఏమీ చేయలేను స్వామి, దయచేసి స్వీకరించు తండ్రి అని ప్రార్థించేవాడు. మిగతా పాత్రల్ని అమ్మి కుటుంబాన్ని పోషించుకునేవాడు. అలా అతని జీవనోపాధి కూడా దైవసేవగానే మారిపోతుంది. భీమన్న భార్య ఒకసారి, మన జీవితం చాలా సాదాసీదాగా ఉంది కదండి అని అడిగేది. అప్పుడు భీమన్న, మన దగ్గర స్వామి నామం ఉంది, అది చాలదా అంటూ బదులిచ్చేవాడు భీమన్న. అలా విలాసాలు లేవు, కాని లోటు కనిపించని తృప్తి. రోజువారీ అవసరాలు మాత్రమే, మిగతా సమయం భక్తి, సేవ, పరస్పర గౌరవం. అలా భీమన్న చేతులు ఎప్పుడూ మట్టితోనే నిండిపోయి ఉండేవి. కాని తిరుమలకు వెళదామని ఎవరైనా పిలిచినా అంతగా స్పందించేవాడు కాదు. వృత్తికి ఆటంకం కలుగుతుందని భావిస్తూ ఉండేవాడు. అలా అతని హృదయం మాత్రం శుద్ధమైన భక్తితో నిత్యం పరిశుద్ధంగా ఉండేది. ప్రతిరోజు మట్టి పాత్రలో నైవేద్యం, మనసులో నిరంతర గోవిందనామస్మరణం. అదే కుమ్మరి భీమన్న జీవితం. అలాంటి సమయంలో తిరుమల గర్భగుడిలో శ్రీనివాసుడు చిరునవ్వు నవ్వాడని పురాణ కథనం చెబుతుంది. భీమన్న మట్టి పాత్రలోని నైవేద్యం స్వామి స్వీకరించేవాడట. ఇదంతా ఆ నోటా ఈ నోటా విని తెలుసుకున్న తొండమాన్ చక్రవర్తిలో గర్వం తొణికిసలాడింది. నేను రాజును, బంగారు పాత్రలో నైవేద్యం స్వామివారికి సమర్పిస్తాను. ఒక పేద కుమ్మరి నైవేద్యం స్వామి ఎలా స్వీకరిస్తాడు? ఆ గర్వంతోనే భీమన్నను దేవాలయానికి రానియక ఆపేయాలని ఆజ్ఞలు కూడా ఇచ్చాడు తొండమాన్ చక్రవర్తి. అదే రాత్రి తొండమాన్కు స్వప్న దర్శనం. శ్రీనివాసుడు ప్రత్యక్షమయ్యాడు. తొండమాను, నీవు చూసింది కులం, నేను పరిశీలించేది వారి అనన్య సామాన్యమైన భక్తి. మట్టి పాత్రలో ఉన్న శుద్ధమైన మనసుంటే అది నాకు బంగారమే. భీమన్న నా పరమ భక్తుడు, అతని నైవేద్యం నాకు ప్రియాతి ప్రియం. ఆ మాటలతో తొండమాన్ కునుకులోనే వణికిపోయాడు. ఉదయం లేచి తొండమాన్ నేరుగా భీమన్న ఇంటికి వెళ్ళాడు. భీమన్న, నన్ను క్షమించయ్యా, నీ భక్తి ముందు నా రాజగర్వం ఓడిపోయింది. అయ్యా, నేను ఎవరు? అన్నీ స్వామివారే. ఆ రోజు నుంచి తిరుమల చరిత్రలో భక్తికి ప్రతీకగా కుమ్మరి భీమన్న పేరు నిలిచిపోయింది. ఇది మట్టి పాత్రలో నైవేద్యం, భక్తి ముందు కరిగిన రాజగర్వం. ఈ కథనం మనకిచ్చే సామాజిక సందేశం ఒక్కటే: దైవం ముందు చిన్న పెద్ద, రాజు పేద, కలిమి లేమి అన్నవి లేనే లేవని, శుద్ధమైన భక్తికే దైవానుగ్రహం దక్కుతుందని. ఈ రోజుల్లోనూ మన దర్పాలను, ఆడంబరాలను పక్కనబెట్టి భీమన్నలా వినయంగా భక్తి చూపగలిగితే మన జీవితాల్లోనూ శ్రీనివాసుడి అనుగ్రహ చిరునవ్వు తప్పక వెలుగుతుందని. గోవిందా గోవిందా. ప్రతినిత్యం ఓ పురాణ కథనం, సూటిగా, స్ఫూర్తివంతంగా, సామాజిక సందేశంగా, ధర్మం చెప్పే కథల సవ్వడి, జ్ఞానం చెలరేగే కథన వరవడి. అనగనగా అంటూ మళ్లీ రేపు పలకరిస్తుంది ఆరుబయట వెన్నెల్లో జోకొట్టే కథల్లా
వేటు న్యూస్.